అసలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలన్నీ మనం చూసినప్పుడు కూడా సాహిత్య సంబంధమైనటువంటి నాణ్యత, అలాగే సంగీత సంబంధమైనటువంటి నాణ్యత రెండు కనపడతాయి. అంతకంటే మించి ఒక ఆత్మ ఉంటుంది పాటలో. దెర్ ఈజ్ ఎ సోల్ ఇన్ ఎవ్రీ సాంగ్. ఎందుకంటే అంటే ఆత్మ లేనటువంటి, ఆత్మవిహీనమైనటువంటి పాటలు లేవివి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లోంచి వాళ్ళు రాశారు. ఈ రోజుల్లో వచ్చే పాటలకి అప్పటి పాటకున్న తేడా ఏంటంటే సాహిత్య సంగీత విలువలు పడిపోవడమే కాదు, అసలు జీవిత విలువలే పడిపోయినాయి. కాబట్టి జీవిత బడిలోంచి నేర్చుకున్న పాఠాల్లోంచి పుట్టుకొచ్చిన పాటలు లేవన్నమాట. ఏదో సీడీ రిలీజ్ చేయడానికి వచ్చిన పాటలే తప్ప ఈ జీవితంలోంచి, జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించి కాచి వడబోచి అందులో నుంచి వాళ్ళు అంటే అనుభూతి చెంది రాసినటువంటి పాటలు. అందుకనే ఆ సోల్ కనపడుతుంది ఈ పాటల్లో. మన దేశంలో భగవంతుడు ఒక్కడే అనేక రూపాలు ఉన్నాయి, స్వర్గానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఒక కొలంలోకి వెళ్ళాలంటే 10 మంది పలు దిశల నుంచి వచ్చి ఆ కొలంలో దిగి చేదుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయని కూడా చాలాసార్లు గురువులు చెప్తూ ఉంటారు. మనకి కర్మ మార్గం ఉంది, తర్వాత జ్ఞాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, ప్రపత్త మార్గాలు ఉన్నాయి. సో అనేకమైన మార్గాలు. ఈరోజు ప్రతి మతం కూడా ఒక మార్గాన్ని చూపిస్తోంది. నేను తీసుకెళ్తా దేవుడి దగ్గరికి, నేను తీసుకెళ్తా దేవుడి దగ్గరికి అని చాలామంది గురువులు పుట్టుకొస్తున్నారు. కానీ ఈయన ఏమంటాడంటే లోకంలో ఉన్నటువంటి ఈ మార్గాల్ని చూసి, లేనిపోని మార్గంబులు ఎన్నో ఉండా జ్ఞానోపదేశంబు మానుగా చేయొచ్చు వానిని ఖండించి నేనే మార్గమన్న నిజమైన మార్గంబు నీవే అని నమ్మిక అంటాడనమాట. సో అంటే యేసుక్రీస్తు అన్ని మార్గాలు ఏది కూడా పరలోకానికి తీసుకెళ్తున్నాయి. డూప్లికేట్స్ చాలా ఉంటాయి, ఒరిజినల్ ఒక్కటే ఉంటుంది. నిజమైనటువంటి ఇన్ని డూప్లికేట్స్ మధ్యలో లేనిపోని మార్గాలు ఎన్నో చూపిస్తుంటే కన్ఫ్యూజన్లో, క్రాస్ రోడ్స్లో నేనుంటే అసలైన మార్గం నువ్వే అని నిరూపించుకొని నా ముందు నిలబడి నన్ను స్వర్గానికి చేర్చావే. నీ మీద కాకపోతే ఇంకా ఎవరి మీద నేను నమ్మిక పెట్టుకోవాలి? నీవే అంటే కేవలము నీ మీదే నా నమ్మిక ఉంచుతున్నాను. ఈరోజు యేసుప్రభు మీద నమ్మకంతో పాటు ఇంకేయో చేరుస్తున్నారు. ఇవి కూడా ఉంటేనే పరలోకంకి వెళ్తామని. కానీ ముంగమూరి దేవదాస్ గారు వాక్యానుసారంగా ఈ పాట రాశారు చాలా చక్కగా. కేవలము యేసుక్రీస్తు మీద నమ్మిక ఉంచడం వల్ల ఆ పరలోక మార్గాన్ని సిద్ధింప చేసుకుంటామని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం.